ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కార్తీక పౌర్ణమి రోజున ఆకాశంలో మహాద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఇవాళ ఆకాశంలో చంద్రుడు సాధారణం కంటే పెద్దగా మరింత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. దీన్నే బీవర్ సూపర్ మూన్గా పిలుస్తారు. ఈ సూపర్ అరుదైన ఖగోళ దృగ్విషయం కాగా పౌర్ణమి సమయంలో చంద్రుడు తన కక్షలో తిరుగుతూ భూమికి చాలా దగ్గరగా చేరడంతో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఇలాంటి దృశ్యం చైనాలోని చెంగ్డూలోని లాంగ్ఫాన్ పర్వత ప్రాంతంలో కనిపించింది ఒకసారి. ఈసారి భూమికి చంద్రుడు చాలా దగ్గరగా వస్తాడు. చల్లని శరదృతువు రాత్రిలో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ సూపర్ మూన్ ఈ ఏడాదిలో ఏర్పడనున్న సూపర్ మూన్లలో రెండోదనమాట. ఉత్తర అమెరికాలోని స్థానిక తెగల నుంచి బీవర్ సూపర్ మూన్గా పేరు వచ్చింది దీనికి. బీవర్లు శీతాకాలంలో గుహలను నిర్మించే, నదులను గడ్డకట్టే ముందు వేటగాళ్లు ఉచ్చులు వేసే సీజన్గా ఇది సూచిస్తుందన్నమాట. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఎంత అద్భుతంగా, ఎంత మనోహరంగా, ఎంత అందంగా చంద్రుడి ఇవాళ కనిపిస్తాడు. ప్రజలందరూ కూడా ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ పౌర్ణమి రోజున చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా ఒక అద్భుతం, ఖగోళంలో మరొక అద్భుత దృశ్యంగా దీన్ని చూస్తూ ఉన్నారు. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష పూర్తిగా వృత్తాకారంలో ఉండదు. కక్షలో తిరిగే సమయంలో భూమికి చంద్రుడు దగ్గరగా, దూరంగా వెళ్తూ ఉంటాడు. పౌర్ణమి రోజున చంద్రుడు తన కక్షలో భూమికి దగ్గరగా వచ్చి ఈ విధంగా కనుల విందుగా కనిపిస్తాడనమాట. ఈ సమయంలో చంద్రుడు భూమి నుంచి దాదాపు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఈ కారణంగా అది సాధారణ పౌర్ణమి కంటే కూడా 7% పెద్దగా కనిపిస్తుంది. 16% ఎక్కువ చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడనమాట. చంద్రుడు చేరుకున్న సమయంలో భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షకు పెరిజీ దగ్గర ఉన్నప్పుడు సూపర్ మూన్ సంభవిస్తుంది. శాస్త్రీయ భాషలో పెరిజీ పౌర్ణమిగా పిలుస్తారు దీన్ని. అంటే ఒక సూపర్ మూన్ అన్నమాట. గతంలో ఎప్పుడూ మనం చూడనటువంటి ఒక అద్భుతం అన్నమాట ఇది. చంద్రుడు చాలా పెద్దగా ఆరెంజ్ కలర్లో, కొన్ని సందర్భాల్లో ఆ కలర్ కూడా ఎంత అందంగా కనిపిస్తుందంటే కొంచెం ఎల్లో ఆరెంజ్ మిక్స్ చేసినటువంటి కలర్గా అది కనిపిస్తుంది. అంత అందమైనటువంటి చంద్రుడిని జన్మలో ఒక్కసారైనా చూడాలని చెప్పి ఖగోళ ప్రేమికులు భావిస్తూ ఉంటారు. నిజంగా దేవుణ్ణి కొలిచే ప్రతి ఒక్కరూ కూడా చంద్రుల్లో ఇంత అందమైనటువంటి చంద్రుడిని, అది కూడా కార్తీక పౌర్ణమి రోజు ఇలా ఒక పెద్ద చంద్రుడిని అందంగా కనిపించిన ఈ సూపర్ మూన్ని చూస్తే అంతా మంచే జరుగుతుంది, మనకి అదృష్టం కలిసి వస్తుందని చెప్పి చాలామంది నమ్ముతారు. ఇలాంటి ఒక అద్భుత దృశ్యాన్ని చూసిన తర్వాత వెంటనే తమకు ఇష్టమైన వాళ్ళని చూస్తూ ఉంటారు, దేవుడి ఫోటోలను చూస్తూ ఉంటారు. అలా చూస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా మళ్ళీ వచ్చే కార్తీక పౌర్ణమి వరకు కూడా మనకంతా మంచే జరుగుతుంది. ఆ దేవుడి చల్లని చూపు మన మీద ఉంటుంది. ఆ చల్లని చంద్రుడులాగే మన మీద కూడా ఆ ప్రకాశవంతం మన జీవితంలో కూడా కురిసి మన జీవితం కూడా చాలా చల్లగా, అందంగా, ఆనందంగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. చంద్రుడు రాత్రంతా ప్రకాశవంతమైన రాశి చక్రం నక్షత్ర రాశి వృషభంలో ఉంటాడు. ప్రకాశవంతమైనటువంటి కాంతి సమీపంలోని నక్షత్రాలను అస్పష్టం చేస్తుంది. కానీ టెలిస్కోప్ ద్వారా చంద్రుడిని చూస్తే నారింజ, ఎరుపు నక్షత్రం కలబోసినట్టుగా అది కనిపిస్తూ ఉంటుంది. భూమి నుంచి 65 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. చంద్రుడు ఆల్డెబరాన్ మధ్య ప్లీయడ్స్లో ఉందన్నమాట. ప్లీయడ్స్ను 7 సిస్టర్స్గా పిలుస్తారు. ఇది బిగ్ డిప్పర్ను పోలి ఉండే మెరిసే ఒక నక్షత్ర సమూహం. భూమి నుంచి 330 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. బీవర్ మూన్ను చూసేందుకు ప్రత్యేక పరికరాలు ఏమీ అవసరంలా, ఆకాశం వైపు చూస్తే సరిపోతుంది. సో డెఫినెట్గా ఈ సూపర్ మూన్ని చూసేందుకు ప్రజలు అందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు. సాయంత్రం నుంచి చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాడు. ఈ సూపర్ మూన్ ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందో, ఎప్పుడెప్పుడు ఈ సూపర్ మూన్ని చూద్దామని చెప్పి ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఈ కార్తీక పౌర్ణమి మంచి చేసేటటువంటి కార్తీక పౌర్ణమి. ఈ సమయంలో ఈరోజు కనుక చంద్రుడిని చూస్తే మనకి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి భక్తుల ప్రగాఢమైనటువంటి నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజు గుడులకు వెళ్ళి ఆ దేవుణ్ణి స్మరించుకొని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సాయంత్రం అయితే ఆ చంద్రుణ్ణి చూసిన తర్వాతే మిగతా పనులు మొదలు పెట్టాలి. ఏదైనా ఒక ఆలోచన ఉంటే, ఏదైనా
తన భవిష్యత్తుకు సంబంధించి ఒక కోరిక ఉంటే అవి ప్రతిఫలించాలంటే ఈ నిండైనటువంటి చంద్రుడిని చూసి మనసులో తలుచుకుంటే అవి భవిష్యత్తులో మన కోరికలు నెరవేరటానికి, మనం ఏదైతే మనసులో అనుకుంటామో అది 100% కలగటానికి ఈ చంద్రబింబం దోహదం చేస్తుందని చాలామంది నమ్ముతారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజు భక్తులందరూ కూడా ఆ చల్లని సాయంత్రం ఆ చల్లని చంద్రుడిని చూస్తారు. మనకి చాలా దగ్గరగా వచ్చే చంద్రుడు, ఎంత అందంగా మనోహరంగా కనిపించే చంద్రుడిని చూడటానికి ప్రధాన కారణం అది భక్తుల నమ్మకం. అది మనకి మంచి చేస్తాడు ఈ చంద్రుడు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ప్రత్యేకంగా ఆసక్తి కనబరిచి భక్తులందరూ కూడా ఆ దగ్గరగా వచ్చే చంద్రుడిని, ఆ పెద్దదైనటువంటి చంద్రుడిని చూసి ఆశీస్సులు పొందుతారు.